నగర నియోజకవర్గంలో ఈసారి సినీ నటి వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ యొక్క స్థానిక నాయకుల్ని కనుక్కుంటే ఈసారి రోజా అత్యంత దారుణంగా ఘోరంగా 30,000 పైచిలకు ఓట్లతోటి ఓడిపోబోతుంది. అక్కడ గాలి భానుప్రకాష్ నాయుడు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక రోజాకి దిబిడే ఇక జబర్దస్త్ షోలు తీసుకోవటమే ఆమె పని. అదేవిధంగా పోయిన 5 సంవత్సరాల్లో ఆమె చీటికి మాటికి నోరు పారేసుకుంది. కాబట్టి ఇక తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో అన్నీ పారేసుకుంటారు ఆమె పైన. కాబట్టి ఈ యొక్క జూన్ 4వ తారీఖు తర్వాత రాబోయే ఫలితాలు రాష్ట్రంలో అందరూ కంగుదినే ఫలితాలు రాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాల్లో గెలుస్తూ అదేవిధంగా పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకొని తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దూసుకెళ్ళబోతున్నారు.